సో హలో గైస్, నాకు ఇప్పుడు ఒకటి అనిపిస్తుంది ఏంటంటే తమిళోళ్ళకి 1000 కోట్లు కొట్టాలనే కలగానే మిగిలిపోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే కూలీ సినిమా చూసి వచ్చాక ఒకటి చెప్పాలనిపిస్తుంది. చాలా అంటే చాలా చిరాకేసింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందరికి ఒకటి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఎవరు బాబు ఆపండ్రా బాబు, ఈ రుద్దుడు ఈ ఈ ఆపండి దయచేసి. ఎందుకంటే రజనీ 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 అంటే ఏంటి? రజనీ అంటే దయచేసి ఒకటే చెప్తున్నాను, ఆయన లెవెల్ ఇక్కడ ఉంటుంది ఓకే, కానీ ఆయనకి ఎలివేషన్ ఇవ్వడం కోసం నేను ఒక సినిమా తీస్తా. ఆయనకి ఎలివేషన్ ఇవ్వడం కోసం నేను ఆ సినిమాలో నలుగురు పెద్ద పెద్ద వాళ్ళని తెచ్చేస్తా. అమీర్ ఖాన్ని, ఉపేందర్ని, నాగార్జున్ని. ఏది రజనీ గారికి ఎలివేషన్ ఇవ్వడం కోసమే. ఇంకా ఆ క్యారెక్టర్లకు ఉపయోగం లేదు. ఇంకా మనం అమీర్ ఖాన్ తెచ్చినా, ఉపేందర్ని తెచ్చినా, నాగార్జున గారిని తెచ్చినా వేస్ట్ వేస్ట్. వాళ్ళందరూ రజనీ గారికి ఎలివేషన్ ఇవ్వడానికి రావాలి అన్నట్టు ఉంది భయ్య. లోకేష్ అన్న తీసాడు అనిపించింది నాకు ఈ సినిమా. చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపించింది. ఒకనొక టైం వస్తుంది భయ్య, ఈ రుద్దుడు ఆపండి దయచేసి. అంత మాత్రాన ఏదో పెద్ద హీరోని తెచ్చేసి ఆ హీరోకి ఇంకొక 4 హీరోలను తెప్పించి వాళ్ళ చేత ఎలివేషన్లు ఇప్పించడం, ఈ కాన్సెప్టే నాకు నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఈ సినిమాలో మెయిన్ ఏంటంటే అక్కడ ఉపేంద్ర గారిని పెట్టకుండా వేరే ఎవరిని పెట్టినా నేను చెప్తున్నాను అసలు ఫరక్ పడదు. అసలు చిన్న ఇంపార్టెంట్ కూడా లేకుండా అలాగే ఎలాగ అసలు నాకు అర్థం కావట్లేదు. ఏమనంటే రజనీ గారికి ఎలివేషన్ ఓకే, నేను అలా చెప్పలేను, నా వల్ల కాదు. నాకైతే మూవీ అస్సలు నచ్చలేదు. ఎందుకంటే నాగార్జున గారి వల్లే 2 తెలుగు రాష్ట్రాల్లో సగానికి సగం హైప్ వచ్చింది భయ్య ఈ కూలీ సినిమాకి. కానీ ఈ నాగార్జున గారిని కూడా పెట్టుకొని ఒక సైమన్ అనే క్యారెక్టర్ని క్రియేట్ చేసి ఇప్పుడు బాగా చూపిస్తున్నారా, మంచి ఆ సూటు కానీ లేకపోతే హెయిర్ స్టైల్ కానీ అంత బాగా అంత వర్కౌట్ అవుతుందిరా అనే టైంకి తీరా చూస్తే సైమన్ క్యారెక్టర్ కూడా తుస్సే. ఏమనంటే రజనీ గారు ఎలివేషన్ అంతే. అదొక్కటే చెప్పాలని అంటే నా వల్ల కాదు. ఆ రుద్దుడు, ఆ కొట్టుడు, ఆ ఒకటి వన్ సైడ్ కొట్టుడు నా వల్ల అస్సలు కాదు. నేను అస్సలు ఇలాగ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా వేరేలా ఎక్స్పెక్ట్ చేశాను కూలీని. బట్ చాలా ఆ ఏ సర్టిఫికేట్ కూడా ఎందుకు ఇచ్చారో అర్థం అవ్వట్లేదు. సో నాకైతే మాత్రం మూవీ నచ్చలేదు గైస్, సింపుల్గా చెప్పేస్తున్నాను. అమీర్ ఖాన్ కూడా లాస్ట్లో వచ్చి ఇంకెంతకన్నా చెప్తే స్పాయిలర్ అయిపోద్ది. మెయిన్ ఒకటి ఏంటంటే విక్రమ్ మూవీలో ఏజెంట్ టీనా అని అనేసి ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ జనాలు బాగా ఎక్కింది. అది ఎంత బాగా ఎక్కిందంటే మరి లోకేష్ అలాంటిది ఇంకోటి ఏదైనా ట్రై చేద్దాం చిన్నది లేడీ క్యారెక్టర్తో అని అనుకున్నాడు ఏటో. ఈ సినిమాలో ఒక లేడీ క్యారెక్టర్ ఉంటుంది భయ్యా, నాకు చెప్తున్నాను ఇరిటేషన్ వచ్చింది. అంటే ఇరిటేషన్ వచ్చింది. రజనీ గారు తప్ప ఈ సినిమాలో ఏ విలన్ కానీ ఏ రౌడీ కానీ రౌడీలాగా విలన్ లాగా ప్రవర్తించడు. ఒక్క రజనీ గారు మాత్రం హీరో కాబట్టి వన్ సైడ్ కొట్టుడు అంతే. ఏంట్రా బాబు ఇంత దారుణం, అసలు ఒక స్టోరీ లేదు, ఏం లేదు, రొటీన్ రొట్ట, అదే రొటీన్, అదే స్మగ్లింగ్, అదే బాబోయ్ ఇంకెంతకన్నా నేను చెప్పలేను. సో నాకైతే నచ్చలేదు గైస్. మీరు సినిమా చూసారా? చూస్తే మీకు నచ్చిందా లేదో కింద కామెంట్ చేయండి. నేనైతే మాత్రం 5కి 1 ఇస్తాను రేటింగ్. అది కూడా అనిరుద్ధ్ మ్యూజిక్ అయితే న్యాయం చేశాడు. అండ్ నాగార్జున గారి స్క్రీన్ ప్రెసెన్స్ బాగుంది. ఆ క్యారెక్టర్ ఇంకా బాగా చూపించవచ్చు. బట్ లోకేష్ చెప్తున్నాను కదా, రజనీ ఎలివేషన్ అంతే. అదొకటే పట్టుకొని కూర్చున్నాడు లోకేష్. సో అందుకే ఆ నాగార్జున క్యారెక్టర్ కూడా తుస్సుమనిపోయింది అనమాట. సో ఆ మాత్రం కొంచెం ఆ నాగార్జున క్యారెక్టర్ తప్ప నాకు ఇంకేంటి ఎక్కలేదు. అది కూడా కొంచెం స్క్రీన్ ప్రెసెన్స్ కానీ అదంతా బాగా అనిపించింది. బట్ అది కూడా సరిగ్గా వాడుకోలేపాడు. సో ఆ 1 రేటింగ్ కూడా నేను అందుకే ఇస్తున్నాను అనిరుద్ధ్కి అండ్ నాగార్జున గారు ఆ చిన్న స్క్రీన్ ప్రెసెన్స్ కి. ఇది తప్ప ఇంకేం లేదు. సినిమా డొల్ల, నా ఒపీనియన్ ఇది. సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సో ఇంతే గైస్, ఇంతకన్నా ఇంకేం లేదు. సో తలకాయ పొట్టి వచ్చేస్తుంది. బాయ్.